ఎగ్జిట్ పోలు ఫలితాలు విపక్షాలను నైరాశ్యంలోకి నెట్టేస్తే నరేంద్ర మోదీని కార్యక్షేత్రంలోకి పంపిస్తున్నాయి. చాలా స్పష్టంగా కనబడుతున్నది. ఆయన కన్యాకుమారిలో 48 గంటల పాటు యోగా ధ్యానము చేసిన తర్వాత ఢిల్లీకి వచ్చి ఆయన 100 రోజుల అజెండాపై చర్చ. మూడోసారి ప్రభుత్వం ఏర్పడ్డాక కీలక నిర్ణయాలు ఉంటాయని గతంలోనే చెప్పిన ప్రధాని తుపాను వడగాడుపులో సహా పలు అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షించిన మోదీ కన్యాకుమారిలో నా ఆధ్యాత్మిక సాధన, అది సాగరాల సంగమమే కాదు, దేశ సైద్ధాంతిక సంగమ క్షేత్రం కూడా. మన సంస్కరణలు వికసిత్ భారత్ లక్ష్య సాధనకు అనుగుణంగా ఉండాలి. ప్రపంచం మన వైపు ఆశగా చూస్తుంది. యువతే మనకు బలం. కన్యాకుమారి నుంచి తిరిగి వెళ్తూ విమానంలో ప్రధాని మోదీ వ్యాసం. ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిన ఒకానొక వార్త. నరేంద్ర మోదీ 2014, 2019 ఎన్నికల్లో 2 దఫాలుగా గెలవడం, ఈసారి కూడా బీజేపీ అధికారంలోకి రాబోతున్నదని, మూడోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారనేది క్లారిటీ వచ్చింది. ఎగ్జిట్ పోల్ బయట జరుగుతున్న చర్చ ఎట్లా ఉన్నదో ఎగ్జిట్ పోల్ కూడా దాదాపుగా అట్లాగే వచ్చింది. అది నరేంద్ర మోదీ వికసిత్ భారత్ 100 రోజుల వారు అనుకున్నది 100 రోజుల్లో ఎజెండా సెట్ చేసుకోవాలని ఎన్నికలకు వెళ్లే ముందు చివరి కేబినెట్ సమావేశంలో వారు చెప్పిన మాట, దాన్ని మొత్తం ప్రణాళిక సిద్ధం చేయండి అన్నారు. ఇప్పుడు ఆ ప్రణాళికను అమలు చేసే కార్యక్రమంలోకి పూనుకుంటున్నారు నరేంద్ర మోదీ. మిగతా పార్టీలు మిగతా నాయకులు ఎగ్జిట్ పోల్తో ఎక్కడ లోపం జరిగిందో వారు పునఃసమీక్ష చేసుకునే పనిలో ఉంటే కనుక రాబోయే రోజుల్లో ప్రభుత్వ పరంగా ఏమేం చేయాలనో ఆ పనులకి నరేంద్ర మోదీ ఇప్పటికే పనిలోకి దిగిపోయారని అర్థమవుతున్నది. 100 రోజుల్లో చేయాల్సిన కార్యక్రమాల గురించి, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వెనువెంటనే తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి, గతంలో పెండింగ్లో ఉన్న అంశాలన్నింటినీ అవి ఈసారి పరిష్కారం దిశగా తీసుకొని వెళ్ళే విధంగా నరేంద్ర మోదీ ప్రభుత్వం పని చేయబోతున్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతున్నది. అందుకే మొత్తము ఎన్నికలకు ముందు నుంచి నరేంద్ర మోదీ వివిధ బహిరంగ సభల్లో మాట్లాడిన మాటలు, ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, ఏమిటి ఈయన ఉద్దేశము అని ముందుగా ఒక అంచనాకు రావడానికి ఇబ్బంది అయింది. ఎవరు సరిగ్గా పట్టుకోలేకపోవడం ఒక అంశం అయితే కనుక నరేంద్ర మోదీ విషయంలో ఒక సానుకూలత వచ్చింది. భారతీయ జనతా పార్టీ కంటే కూడా నరేంద్ర మోదీ ఒక పర్సన్గా, ఒక నాయకునిగా చాలా బలంగా ఎస్టాబ్లిష్ అయి ఉన్నారు. ఈసారి జాతీయ రాజకీయాలలో ఎవరికి ఓటు అన్నప్పుడు అది నరేంద్ర మోదీకి ప్రత్యామ్నాయంగా బలంగా మరో శిబిరం కనబడలేదు. దానికి తోడు ఒక బలమైన ఒక భావజాలం ప్రబలంగా ప్రజల్లోకి వచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఈసారి ప్రబలంగా వచ్చి ఉన్నది. కాబట్టి ఈ వచ్చి ఉన్న కారణంగా నరేంద్ర మోదీకి అనుకూలించినట్టుగా తెలుస్తూ ఉన్నది. దాదాపుగా అన్ని సర్వే సంస్థలు బీజేపీదే గెలుపు అని చెప్పినాయి. కాబట్టి ఇక ప్రభుత్వ ఏర్పాటే తర్వాయి ప్రభుత్వము ముందున్న తక్షణ అంశాలు ఏమున్నాయో అవి ముందుకు తీసుకొని వెళ్ళడమే ఇప్పుడు జరగబోతున్న పని అనే విధంగా నరేంద్ర మోదీ వ్యవహారం కనబడుతున్నది. కాబట్టి ఆయన ఇక 100 రోజుల ఎజెండాను 100 రోజుల్లో ఏమేమి చేయాలనుకున్నారో అవి చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతామన్నారు. మనం 2014, 2019 ఈ 10 ఏళ్ల కాలంలో చాలా మార్పులు ఈ దేశంలో సంభవించినాయి. బహుశా రాబోయే రోజులలో ఏ మార్పులు ఉండబోతున్నాయి, ఏ పనులు చేయబోతున్నారో 100 రోజుల ఎజెండా దీనికి సంబంధించి రేపే మనకి 100 రోజుల ఎజెండా ఎట్లా అమలు చేయబోతున్నారు, నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారము, నిర్దిష్టంగా బీజేపీకి ఎన్ని సీట్లు, ఎన్డీఏకు ఎన్ని సీట్లు రాబోతున్నాయో బహుశా రేపు 11, 12 గంటలకల్లా తెలిసే అవకాశం ఉన్నది. ఇప్పటికైతే నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా తాను పనిలో ఉన్నట్లుగానే మీడియా కథనాలను బట్టి అర్థమవుతున్నది.